పత్రికా మీడియా మిత్రులు ఎవరైనా కూడా అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున సమాజంలో తీసుకుపోయే వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ఒక చీడపురుగుల ఒక కులహంకారంతో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జాతీయ పోలీస్ ఆఫీసర్ హోదాలో కలిగి ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక కులానికి అంకితం చేసి అతి తక్కువ చులకన చూపుతో మాట్లాడి చులకన విధంగా ఏదైతే చేసే విధంగా మాట్లాడిండో వెంటనే ఆ వ్యాఖ్యలను రాష్ట్ర మాజీ స్వేరో అధ్యక్షులు శ్యామ్ ఖండించడం జరిగింది. హన్మకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో వేమూరి రాధాకృష్ణ దిష్టిబొమ్మను ఈ సందర్భంగా దహనం చేయడం జరిగింది. ఖబర్దార్ చెప్తున్నాం రాధాకృష్ణ గారు. తెలంగాణలో మీ పత్రిక మరోనీయం మరొకసారి నివేదిస్తాం. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ డీజీపీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఫెయిల్యూర్లో భాగంగా నిన్న ఏ విధంగా జరిగిందని ఒక ఆఫీసర్గా తన యొక్క ఆధారాలతో చూపించిన విధానాన్ని పత్రికా మీడియా మిత్రులు ఎవరైనా కూడా అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకుపోయే వ్యవస్థలో ఉన్న ఇటువంటి దాంట్లో ఒక చీడ పురుగులాగా ఒక కులహంకారంతో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు జాతీయ పోలీస్ ఆఫీసర్ హోదా కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక కులానికి అంకితం చేసి అది తక్కువ చులకన చూపుతో మాట్లాడి చులకన విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ గారిని ఖండిస్తూ వాళ్ళ యొక్క పేపర్ను కూడా మేము ఖండిస్తూ ఈరోజు వరంగల్ నుండి స్వేరోస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే ఆయన చేసిన ఆ ఒక్క కులానికి అంకితం చేసిన ఆ వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ ఆయన చేసినటువంటి వాక్యాలను వెంటనే గవర్నమెంట్ కూడా పరిగణలోకి తీసుకొని వాటి మీద కమిటీలు వేసి అది ఏ విధంగా మేడిగడ్డ బాంబు పేలుల్లో ఏ విధంగా అయితే పగిలిపోయిందో అన్న దాని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఇలాంటి రాధాకృష్ణ ఒక విలేకరిగా జాయిన్ అయిన రాధాకృష్ణ మరి ఈరోజు ఒక పత్రికకు ఎండీ అయ్యిండు. మరి ఈ రాధాకృష్ణ నువ్వు ఏ విధంగా ఎండీ కాగలిగినావు? మరి నీలాగా దొంగ వ్యాపారాలు లంగ వ్యాపారాలు ఎవరు చేసిండ్రు ఇక్కడ? మరి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? ఫస్ట్ మరి నీలాగా ముంబైకి అమ్మాయిలను పంపి డిబాచనర్ పనులు చేసినట్టు అనుకుంటున్నావా? లేకపోతే నిన్ను నమ్మి దగ్గరదీసి కొలపోడు అయ్యో కమ్మ అనే కులంతో దగ్గరదీసిన ఎన్టీ రామారావును నువ్వు ఎవరెవరితో కలిసి వెన్నుపోట ఒరిసి ఆయన చావుకు కారణమైందో తెలియదు అనుకుంటున్నావా తెలంగాణ ప్రజలకు? మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ రోజు వాళ్ళకు సపోర్ట్ చేసినావు. ఈరోజు కాంగ్రెస్ నీళ్లు తాగుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ చేసిన తప్పులను ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తీసి వివరించి చెప్తా ఉంటే దీనికి ఏం తెలియదు. ఇది కేసీఆర్ కేటీఆర్ మాట్లాడక ఈరోజు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దళిత బిడ్డతో మాట్లాడినని చులకన చూపుతో మాట్లాడుతున్న విధానాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం.
దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.